న్యూస్ 360 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంతో అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిరంలో అలాగే భద్రాచలంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఎంతో మంది భక్తులు అక్కడికి విచ్చేసి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. ఎంతో మంచి కీర్తనలు కూడా వింటున్నారు. అండ్ అలాగే మన స్టూడియోలో కూడా ప్లేబ్యాక్ సింగర్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అండ్ మనతో పాటు ఉన్నారు ఇవాళ మన స్టూడియోలో శ్రీ కృష్ణవేణి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. చంద్రిక గారు ప్లేబ్యాక్ సింగర్. అండ్ నవిత గారు, వెల్కమ్ టు స్టూడియో అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏ కార్యక్రమమైనా వినాయకునితో మనం పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి అలాగే ఒక వినాయక కీర్తనతో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో చక్కగా ముగ్గురు కలిసి అలా కీర్తన స్టార్ట్ చేయగానే హాయిగా అనిపించింది. అండ్ ఫస్ట్గా శ్రీరామనవమి అందరూ ఎక్కడ పడితే అక్కడ జరుపుకుంటూ ఉంటారు. కళ్యాణ మహోత్సవాలు ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. అండ్ ఇలాంటి టైంలో మన స్క్రీన్ చూస్తూ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అన్నమయ్య కీర్తనలు, రాముని కీర్తనలు ఖచ్చితంగా మనం పాడాల్సిందే. అండ్ ముందుగా శ్రీకృష్ణవేణి గారు, మీ గురించి మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఒక ప్లేబ్యాక్ సింగర్గా స్టార్ట్ చేశారు వారి లైఫ్ని. అండ్ మంచి మంచి పాటలతో ఇంకా ముందుకు వెళ్తున్నారు. అండ్ వారి జర్నీ వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణవేణి గారు, ముందుగా ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. అండ్ మీకు కూడా థ్యాంక్స్ మ్యామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్చువల్గా నాది ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ హెచ్ఆర్ అనమాట. నాకు మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. ప్రతి కాంపిటీషన్లో కూడా స్కూల్ నుంచి కూడా వెళ్ళేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొద్దిగా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట ఇట్లాంటి విషయాల్లో. కానీ స్టడీస్ వల్ల కాలేజెస్లో అండ్ స్కూల్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. కాంపిటీషన్లో ఏ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఫస్ట్ వచ్చేదాన్ని అనమాట. సింగింగ్లో కూడా ప్రతి దాంట్లో. అండ్ పాడతా తీగలు. ఓన్లీ పాట పాడేటప్పుడే వాయిస్ వోకల్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటా, మాట్లాడేటప్పుడు అసలు గట్టిగా మాట్లాడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. అయితే తర్వాత తర్వాత నేను హెచ్ఆర్గా వర్క్ చేశాను ఫాక్స్కాన్ గ్రూప్ అనమాట. ఆ జాబ్ చేస్తూనే అంటే ప్లేబ్యాక్లో నేను చాలా అంటే ఇంతకుముందు చదువుకునేటప్పుడు పాడాను. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను. మెయిన్ మా గురువు గారు రామాచారి సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సార్ దగ్గరే నేను లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. అండ్ కర్ణాటిక్ వోకల్ వచ్చి చంద్రభాను గారు. ఆవిడతో నా జర్నీ ఏంటంటే కొంతవరకు బిఏ మ్యూజిక్ డిస్కంటిన్యూ అయిందనమాట. మళ్ళీ నేను కంటిన్యూ చేయలేదు. మేడం ఏంటంటే తను అంటే ప్లేస్ చేంజ్ వేరే ఊరు వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఇప్పుడు టచ్లో ఉన్నారు. బట్ ఏంటంటే టైం కుదరక నేను దాని మీద ఫోకస్ చేయలేదు. కానీ నేను ఎల్ఎంఏ వెళ్ళడం వల్ల, ఎల్ఎంఏ అంటే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ అనమాట. ఈ సంస్థ మా గురు రామాచారి సార్ వల్ల నేనేంటంటే ఎంతోమంది గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్తో వాళ్ళ వెనక పాడటం, బాలు గారితో కానీ మేము వెనక కోరస్ ఇచ్చాము. కీరవాణి సార్ కానీ అండ్ ఆర్పి పట్నాయక్ సార్, వీళ్ళందరూ కూడా మేము ఇంతకుముందు వాళ్ళతోటి మేము వెనక ప్లేబ్యాక్లో బ్యాక్ కోరస్ పాడామన్నమాట. అంటే మా క్లాస్కి వచ్చేవాళ్ళు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. ఎలా ఉండేది వాళ్ళ దగ్గర సపోర్ట్? బాగా ఉండేది, చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఒక టాలెంట్
ఎవరిలో ఉన్న ఆ ప్రతిభను సార్ ఎంత బాగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇలా కాదు అలా పాడాలి. అండ్ కొంతమంది ఏంటంటే బాగా పాడుతున్నప్పుడు నీకెందుకు వస్తుంది ఇలా డిస్కరేజ్ కాదు ఉండదు సార్ దగ్గర. చాలా పాజిటివ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్ దగ్గర. నీకు రాదు అంటే కొంతమంది బాధపడడం ఏడ్చినా కూడా సార్కి నచ్చదు అనమాట. ఎందుకు వేరే వాళ్ళు ఆ సార్ ముందు ఎవరైనా నాకు ఇలా ఇందులో పోయింది, పాడుతూ తీగలో పోయింది అండ్ సూపర్ సింగర్స్ లో ఇలా చేశాను. బాలు గారితో కూడా ఉంది అండ్ సూపర్ సింగర్స్ లో కూడా పార్టిసిపేట్ చేశాను నేను. తర్వాత సార్ ఏంటంటే అలా ఏ పాటతో మీరు సూపర్ సింగర్ లోకి అంటే పాట ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా, ఏ సాంగ్ విని వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు? విరిసినది వసంతగానం. ఏదో ఒకసారి పాడండి. అంటే ఇది శ్రీరామనవమి కదా, పర్లేదు. అంటే ఇది పాడొద్దు అనే గైడ్ లైన్స్ అయితే ఏం లేవు, పాడొచ్చు. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా, మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది, విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. బాగా పాడారు. ఓకే, ఈ సాంగ్ తో మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది అక్కడ. ఓకే, మీరు ఓన్ గా ఏమైనా సాంగ్స్ పాడేవారా? పాడాను. అంటే కొంతమంది ప్లే బ్యాక్ వాళ్ళకి మేము బ్యాక్ పాడేవాళ్ళము, కోరస్ పాడాము. అండ్ రీసెంట్గా నేను సంక్రాంతి సాంగ్ అంటే మూవీ కాదండి, సంక్రాంతికి పాడాను. అండ్ కొన్ని ట్రాక్స్ కూడా పాడాను రీసెంట్గా, అంటే లక్ష్మీ అష్టకము అండ్ ఇలా కొన్ని పాడాను అనమాట. ఓకే ఓకే ఓకే. అండ్ సింగర్ గా కూడా స్టార్ట్ చేశారు? ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఈ స్టడీస్ వల్ల అండ్ జాబ్ వల్ల నేను ఫోకస్ చేయలేకపోయాను. ఇప్పుడు స్టార్ట్ చేశాను, కాకపోతే స్టడీస్ వల్ల ఆగిపోయింది అంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక గారు అండ్ కృష్ణవేణి గారు. నవిత గారు, మీ బయో గురించి అసలు ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నేను అందరి సింగర్స్ లాగేనండి, చిన్నప్పటి నుంచి సంగీతం పైన చాలా మక్కువ. ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. నేను చిన్నప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గజ్వెల్లో, మా ఊరు గజ్వెల్. మీకు మీరు ఓన్ గా నేర్చుకున్నారు? లేదు, గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. మా గురువు గారు వేణుగోపాలాచారి గారు. చిన్నప్పటి నుంచి తన శిష్యరికంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. కాలేజ్ స్టార్ట్ అయింది, బీటెక్, నా గ్రాడ్యుయేషన్ బీటెక్ స్టార్ట్ అయిన తర్వాత డిస్కంటిన్యూ అయింది. డిస్కంటిన్యూ తర్వాత మళ్ళీ మ్యారేజ్ అని, పిల్లలు, ఇంకా కొంచెం లాంగ్. యా, నాకు 2 పిల్లలు. సో దీనివల్ల కొంచెం పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి కెరియర్ని కొంచెం పక్కన పెట్టాను. అండ్ బీటెక్ నుండి నాకు జాబ్ రావడం జరిగింది. సో ఐటీ జాబ్ ఒక 5 years చేశాను. దాని తర్వాత ఇంకా దాంట్లో అదే చెప్పబోతున్నాను. అది ఏంటంటే మనం నచ్చిన ఫీల్డ్లో ఉంటే ఆ తృప్తి వేరుగా ఉంటుందండి. ఎంత డబ్బులు వచ్చాయనే కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో జాబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేట్గా తెలుసుకున్నాను. ఆఫ్టర్ 4 years ఇంకా ఇది మనకి సెట్ అవ్వదు. చాలా స్ట్రెస్ ఉండే, ఫ్యామిలీ టైం ఇవ్వలేకపోయాను అండ్ స్ట్రెస్ ఉండే చాలా. సో ఇంకా అది వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేశాను, సంగీతం కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు BA 2nd year చేస్తున్నాను ఆంధ్ర మహిళా సభ OUలో. ఇప్పుడు ప్రజెంట్గా శ్రీవాణి మ్యామ్ మా గురువు గారు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నాకు గురువుగా ఉన్న వేణుగోపాలాచారి గారి కూడా ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉన్నారు.
ప్రతి ఒక్కటి ఇప్పటికీ నేను సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను. వారి వల్లనే నాకు ఈరోజు నేను సంగీతంలో ఉండగలుగుతున్నాను. అండ్ మీన్ వైల్ కమర్షియల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ప్లేబ్యాక్ సింగింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే మీ జర్నీ స్టార్ట్ అవ్వడానికి యాజ్ అ సింగర్గా, లైక్ ప్లేబ్యాక్ సింగర్గా వాట్ ఎవర్ స్టార్ట్ అవ్వడానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తిని గొంతు బాగుంది అనే ఒక వింటూ ఉంటాం, అరే తిని గొంతు బాగుంది, తిని చెయ్యొచ్చు అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది అంటారు? చిన్నప్పుడు స్కూల్లో కాంపిటీషన్స్ జరిగేవి, ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్లో ఎవ్వరు సంగీతం బ్యాక్గ్రౌండ్ లేరండి. ఓకే, నాకు ఎలా వచ్చిందో మరి గాడ్ గ్రేస్ అనుకుంటాను అంతే. అది నాకు వచ్చింది ఆ సంగీతం పైన ఇష్టం. మా అమ్మకి చాలా పాడడం అనేది ఇష్టం ఉంటుండే. సో అమ్మగారు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అమ్మ కోరిక. అమ్మ నేను దొంగగా పంపించేవాళ్ళు నన్ను క్లాసెస్. నాన్నకి ఇష్టం ఉండేది కాదు. సో ఇంకా పల్లెటూరులో అంత చిన్నగా పంపించేవారు కాదు, ఎక్స్ట్రా క్లాసెస్ అంటే వద్దనేవాళ్ళు. అప్పట్లో అవన్నీ అయ్యేవి కాబట్టి అలా. బట్ అమ్మ కొంచెం ఎంకరేజ్ చేసింది, చాలా నేర్చుకోగలిగాను. అక్కడ కాంపిటీషన్ జరిగింది స్కూల్లో. స్కూల్ తరపు నుంచి మేము డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళాం. ప్యాట్రియాటిక్ సాంగ్. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొరికిపోవాలి, దొరకలేదు? లేదు, మా నాన్న చాలా బిజీ బిజినెస్ మ్యాన్ అనమాట. సో అమ్మ కొంచెం కొన్ని టైమ్స్ నాన్న బిజీ ఉండడమే బెటర్ అనిపిస్తుంది. యా, సో స్కూల్ తరపు నుంచి కాబట్టి మనకు సెక్యూర్ ఉంటుంది, కొంచెం ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. సో అలా పంపించారు. అప్పుడు ఆ రోజు నాకు డిస్ట్రిక్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది మా స్కూల్ తరఫు నుంచి. ఆ మూమెంట్ లో చాలా మంది. పాట ఏంటి మిమ్మల్ని? ప్యాట్రియాటిక్ సాంగ్ పాడానండి. పాడండి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. షూర్. వందే మాతరమమ్మా భారత జననీ, వందనమమ్మా వాణి భారతావని, వందే మాతరమమ్మా భారత జననీ, వందనమమ్మా వాణి భారతావని, అహింసయే పరమధర్మమని చాటిన గాంధీజీ ఆశయాలు సాధించే గాంధీయులం, అహింసయే పరమధర్మమని చాటిన గాంధీజీ ఆశయాలు సాధించే గాంధీయులం, విశ్వశాంతి కోరిన తొలి భారతదేశ పునీత నెహ్రూజీ మార్గమే మాధేయం, నెహ్రూజీ మార్గమే మాధేయం, వందే మాతరమమ్మ భారత జననీ, వందనమమ్మా వాణి భారతావని, వందనమమ్మా వాణి భారతావని. థ్యాంక్ యూ సో మచ్ నమిత గారు, చాలా చక్కగా పాడారు, అందుకే ప్రైజ్ వచ్చినట్టుంది. అందుకే ఆ ప్రశంసలు పొందిన తర్వాత ప్లేబ్యాక్ సింగర్గా స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూడా నేను ఆ పాటని నా పిల్లలు కూడా నేర్పించి వాళ్ళు కూడా ప్రైజ్ రీసెంట్ మళ్ళీ మర్చిపోయారు, ఆవిడకి పెళ్ళైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన నెక్స్ట్ గెస్ట్ చంద్రిక గారు యాజ్ అ టీచర్గా, ప్లేబ్యాక్ సింగర్గా వర్క్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ తెలుసు. అండ్ మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ వారి నోటి నుంచి విందాం. నమస్తే చంద్రిక గారు. నమస్తే అండి, నా పేరు చంద్రిక, వివేక చంద్రిక గోపల్లే. సో నేను మధురాపంతి లక్ష్మి గారి దగ్గర నేను శిష్యరికం చేశాను కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్లో. ఆ తర్వాత లలిత గారని వైజాగ్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను కాలేజ్కి వెళ్ళి నా సంగీతం కోర్సెస్ని కొనసాగిస్తున్నాను. ఓకే, అలా మీరు టీచ్ చేస్తున్నారని తెలిసింది. ఎంతమందికి మీరు టీచ్ చేస్తున్నారు? నా దగ్గర ఆన్ కౌంట్ లేదు కానీ మోర్ దెన్ 20 ఉన్నారు. ఓకే, ఆన్లైన్ క్లాసెస్లో మోర్ దెన్ 20 ఐఎమ్ టీచింగ్. ఇంటికి కూడా నాకు పిల్లలు వస్తారు, ఆఫ్లైన్ కూడా ఉంది. సో అలా నేను టీచ్ చేస్తూ సంగీతానికి నా వంతు సేవ నేను చేస్తున్నాను. శ్రీరామనవమి కాబట్టి మా ప్రేక్షకులకి ఒక స్పిరిచువల్ సాంగ్ ఏదైనా. ఓకే, సో నేను ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది భక్తులు. అందులో మొదటి భక్తుడు ఆంజనేయ స్వామి ఖచ్చితంగా. సో ఆంజనేయ స్వామిని ఫస్ట్ ఇక్కడికి పిలిచేస్తే ధైర్యంగా కూడా ఉంటుంది కదా. ప్లీజ్. సో నేను పవమాన అని విజయదాసులు వారు రచించిన కీర్తన ఒకటి పాడబోతున్నాను. హే మా
कच्यूत उपवीत धरिप मारुत कामादि वर्ग रहिता कामादि वर्ग रहिता व्योमादि सर्वव्यापुत सतत निर्भीत रामचंद्रन निज दूता रामचंद्रन निज दूता ಯಾಮಯಮಕ್ಕೆ ನಿನ್ನಾರಾಧಿಪುದಗೆ ಕಾಮಿಪೇನಗಿದು ನೇಮಿಸಿ ಪ್ರತಿದಿನ ಈ ಮನಸ್ಸಿಗೆ ಸುಖ ತೋಮವ ತೋಡುತ್ತ ಪಾಮರ ಮತಿಯನು ನೀ ಮಾನಿಪುದು ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರ್ಷಣ ಭವ ಭಯಾರಣ್ಯ ದಹನಾ పవనా. చాలా చక్కగా పాడారు అండ్ ఆ వైబ్రెన్స్ తెలుస్తుంది. ఎవరు పాడారండి ఈ పాట? ఈ పాట వచ్చేసి మామూలుగా నేను కన్నడ సాహిత్యంలో చూసి నేర్చుకున్నాను, విని నేర్చుకున్నదే నాకు ఒరిజినల్. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను. మనకి క్యాసెట్స్ ఉండేవి కదా, ఆ క్యాసెట్లో విని దగ్గరుండి పాజ్ ప్లే చేసుకుని రాసుకుని. నాకు కన్నడ రాదు, అయినా నాకు పాట నచ్చి నేను నేర్చుకున్న పాట ఇది. వెరీ గ్రేట్ టు హియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు. సో పాటలు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, అండ్ మా గురువు గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది గురువు గారి గురించి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నన్ను పాడొద్దు అని చెప్పిన మా గురువు గారు చాలా మంచివారు. ఎక్కడున్నారో తెలీదు, కాకపోతే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరిని రామునికి సంబంధించి పాట పాడించే ప్రయత్నం చేస్తాను. అండ్ ముందుగా కృష్ణవేణి గారు రామునికి సంబంధించి ఒక కీర్తన. బాలకనకమయ, ఇది త్యాగరాయ కృతి అన్నమాట. యాక్చువల్గా ఇది సాగర సంగమంలో ఉంది. నేను ఇది పాడదాం అనుకుంటున్నాను. బాలకనకమయ చీల సుజన పరిపాల కనకమయ చీల సుజన పరిపాల కనకమయ చీల సుజన పరిపాల శ్రీరమాలోల విద్రుత సరజాల శుభద కరుణాలవాల ఘననీయ నవ్యవనవాలికాభరణ ఏలానీదయ రాదు పరాకు చేసే ఏలా సమయము కాదు. తకతజం దపమ పదపజం సని రి స తకతజం సని సధిం సని సరి సధిం సని సగ మరి సని రి సధిం తక తక ధిమి తకతజం పప మరి మమ రి స సరి రి మ ప తకజం పమ గమ రి మరి సరి మ పద ధింగినతం తద్ధం నిపమ తద్ధింగినతం ఏలాని దయరాదు పరాకు చేసే ఏలా సమయము కాదు.
బాగా పాడారండి. అండ్ అవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు అసలు? ప్రాక్టీస్ మీద మ్యామ్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు చెప్పండి? నేను ఈ పాటని ఒక 2 డేస్లో నేర్చుకున్నాను. సస్స గగ్గ ఏవో చాలా అక్షరాలు వచ్చాయి. అవన్నీ 2 డేస్లో వచ్చేసాయండి. చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాను, క్విక్ లెర్నర్ నేను. మేము వాళ్ళు నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది రండి. చాలా క్లాసులు చాలా సంవత్సరాలు అయ్యాయి. అండ్ చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మీ వాయిస్ వినిపించినందుకు. అండ్ చంద్రిక గారు, నవమి సందర్భంగా మీ నోటి నుంచి ఒక అద్భుతమైన పాట వినాలి అని అనుకుంటున్నాం, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నేను త్యాగరాయ స్వామి పంచరత్నాలని 5 కీర్తనలు ఉన్నాయి. అందులో చాలా చాలా ఫేమస్ అయిన ఎందరో మహానుభావులు అనే పాటలో కీర్తనలో ఒక్క చరణం పాడడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా ప్లీజ్. నా ఫేవరెట్ చరణం ఇది. ఓకే. రిమ పని మ పని రి మ పని ప మరి రి గరి సని ప పని ని స ని ప ని సరి రి గరి సరి మ పని ప మరి గరి సరి మ ప ని ద ని మ ప రి మ ప ని మ ప ని సరి రి గరి సని ప మ ప ని స రి గరి సని సరి సా స ని ప మ ప ని మరి ప మ ని ప సా ని ప మ రి గరి రి స ని ఎందరో మహాను భావులు అందరికీ వందనములు ఎందరో మహాను భావులు. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో ఆ మహానుభావులు ఎవరు? ఆబ్వియస్లీ మా అమ్మ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దైవంతో సమానం. ఆ తర్వాత మా గురువు గారు. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ నాకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరికి పరిచయం చేసినా నా రెండో అమ్మ అని చెప్తాను నేను మా గురువు గారిని. సో దేవుడు నన్ను ఒకళ్ళకి పుట్టిస్తే ఆయన డైరెక్ట్గా ఒక అమ్మని ఇచ్చారు. ఆవిడ మా మధురాపంతులు లక్ష్మి గారు. నేను నిజంగా ఐ కాంట్ సే థ్యాంక్స్ టు, నా జన్మ సరిపోదు ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పడానికి. సో ఆ తర్వాత ఆబ్వియస్లీ మనకు సపోర్ట్ చాలా చాలా అవసరం కాబట్టి మా అత్తగారు మామగారు, మా హస్బెండ్ హీఈస్ హాఫ్ ఇన్ మీ అని చెప్పాలి. నా మ్యూజిక్ ఎంతూజియాజం నాకెంత ఉందో నాకు 2000 రెట్లు ఎక్కువ మా హస్బెండ్కి ఉంటుంది. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ హీ సపోర్ట్స్ మీ. అది సపోర్ట్ కూడా కాదనమాట, అది పుషింగ్. సో నిన్న రాత్రి వరకు కూడా నేను ప్రోగ్రామ్ కోసం 1 గంట దాకా ప్రాక్టీస్ చేస్తే హీ వాజ్ విత్ మీ. తను నిద్రపోతే నాకు ఇక్కడ నిద్ర వచ్చేస్తుందో అని తనకి వాళ్ళ ఆఫీస్ ఉంది యాక్చువల్లీ. అయినా సరే నాతో పాటు కూర్చుని నేను ఎంత పాడితే అంతా వింటారు. నేను 3 రోజులు కంటిన్యూగా పాడినా తను వినగలరు. హీఈస్ వెరీ మచ్ సపోర్టివ్, నాకు చాలా చాలా సపోర్టివ్. నాకు దేవుడు అంటే మా ఆయన, అంతే. పెళ్లిలో ప్రమాణం చేశారు కదా ఎప్పటికీ మీతోడే ఉంటానని, అందుకే నా రాముడు. తన పేరు కూడా రామకృష్ణ. ఓ, సో నా రాముడు తనే.